అవస్థ. ఓకే 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 చర్చిద్దాం. ఎస్ వేణుగోపాల్ గారు ఓకే ఓకే డన్ ఆపండి ఇంకా. యా రే వెంకటరమణ గారు గుడ్ మార్నింగ్ సార్. సో దొంగే దొంగ అన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవర్తిస్తోంది. తర్వాత వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక్కొక్కరు 50 నుంచి 100 ఓట్లు దొంగ ఓట్లు చేర్చారు. ఇప్పుడు అవి పోతాయనేటటువంటి ఆందోళనతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వర్క్ షాపులు నిర్వహిస్తోంది అని చెప్పేసి జనసేన నుంచి తిరుత్తని వేణుగోపాల్ గారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? అసలు నిజంగానే అలాంటి ఆందోళన ఉందా, లేకపోతే వీళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీ ఓట్లు తొలగించేస్తారనేటటువంటి ఒక రకమైనటువంటి అనుమానమా? ఎందుకని ఇప్పుడు ఈ ప్రక్రియ ఇలా కంటిన్యూ చేస్తుంది మీ పార్టీ? రాజు గారు నమస్తే. మన ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు అలాగే డిబేట్ లో పాల్గొన్న సహోదర రాజకీయ పార్టీ నాయకులకు కూడా నమస్కారం. మరి ముఖ్యంగా పురుషోత్తమ్ గారు చెప్పినట్టు ఈ రోజు మేము దొంగ ఓట్లే చేర్చుకుంటే 2024లో మేము ఎందుకు ఓడిపోతాం సార్? చెప్పండి దానికి ఆన్సర్. ఎందుకంటే ఈ రోజు మన బెంగాల్లో చూసాం సుమారు 80 లక్షల ఓట్లు. ఆ ఓట్లు కూడా ఏంటి, కులాల పేరుతో మతాల పేరుతో ఏదైతే ఉన్నాయో ఈ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఓట్ల తొలగింపు కార్యక్రమం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు బిఎల్ఏలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైతే ఈ సర్ అనేది 9 రాష్ట్రాలు 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరిగిందో ఆ ప్రాంతాల్లో కూడా ఎవరైతే ఏ పార్టీ అధికారంలో ఉందో ఆ పార్టీ నాయకులు అందరూ కలిపి ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న సానుభూతి పరులు ఓట్లు తొలగించే ప్రక్రియని ఈరోజు చేపట్టడం చేస్తుంది. దానికే ఆందోళనగా ఉంది. మీరు ఒకటి గమనించారో లేదో, మన రీసెంట్ గా పశ్చిమ బెంగాల్లో ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఓటు కూడా తొలగించారు. అది కూడా అతని తర్వాత మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఎంతో సమయం పట్టింది. చాలా మంది 25 లక్షల మంది మళ్ళీ మేము ఇక్కడే ఉన్నాము అన్ని మాకు కరెక్ట్ గా ఉన్నాయని చెప్పేసి అప్లై చేసుకుంటే వాటిని పరిగణలోకి తీసుకోలేదు. దాన్ని పెట్టి ఈ రోజు ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా ఉంటే బాగుండేది. ఎలక్షన్ కమిషన్ మీద కూడా రీసెంట్ గా సుప్రీంకోర్టు కూడా నిన్న రీసెంట్ గా కూడా చెప్పింది వీళ్ళు చేసే పనులన్నీ కూడా ప్రజాస్వామ్య వ్యతిరేకంగా నడుస్తున్నాయి. అంతే తప్ప కానీ ఏదైతే ఉందో మేమైతే మా వైఎస్ఆర్ పార్టీ నుంచి అదే విధంగా ఇప్పటి వరకు కూడా మేము దొంగోట్లు చేసుకొని ఉంటే అన్ని ఎలక్షన్లో మేము గెలుస్తున్నాం అనుకుంటే మరి 2024 ఎలక్షన్లో మేము ఎందుకు గెలవలేకపోయాం? అది కూడా పరకాల ప్రభాకర్ గారు చెప్పారు. ప్రతి 3 నిమిషాలు గెలవ ఓట్లు వేసుకోవాలి. కనీసం ఓట్ పర్సెంట్ 12.5% ఏ విధంగా వచ్చారో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈవీఎంల మీద అనుమానం ఉంది. దయచేసి ఇవన్నీ గమనించాలని చెప్పేసి మీకు తెలిసినట్టు చెప్పండి. ప్రజాస్వామ్యయుతంగా మనం మాట్లాడాలి తప్ప కానీ మీకు ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు వైఎస్ఆర్సీపీ దొంగోట్లు వేయడం అది మీ కూటమి ప్రభుత్వం చెందింది. కనీసం ఎవరికి మనిషి కూడా ఆ వ్యక్తి ఎమ్మెల్యే అభ్యర్థి తెలియని వ్యక్తి కూడా గెలిచారంటే దాని అర్థం ఏంటి? మీరు చేస్తున్న అక్రమాలు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క ఈవీఎంల మేనేజ్మెంట్ చేస్తే గెలుస్తారు చాలా మంది. అలాంటి కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా చూడండి. ఎందుకంటే మీరు కులాల పేరు చెప్పి ఈయన క్రిస్టియన్, ఈయన ముందు, ఈయన ఎస్సీ, ఇది ఇలా ఎవరైతే సానుభూతి పరులను ఈ పార్టీకి సానుభూతి పరులు అని చెప్పేసి కులాల పరంగా మీరు విభజించి ఆ ఓట్లు తీసేయాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ యొక్క బిఎల్ఏలకు ఈ విషయాన్ని చెప్పారు. అది తప్పు ఎలా అవుతుంది చెప్పండి? ఓకే, ఇక్కడ ఒకటి వెంకటరమణ గారు వెంకటరమణ గారు ఇందాక మీరు ఒక మంచి పాయింట్ అన్నారు. ఏంటి అంటే నిజంగా మేము దొంగ ఓట్లు కానీ చేసుకొని ఉంటే మేము ఎందుకు ఓడిపోతాం 2024 ఎన్నికల్లో అని చెప్పేసి చెప్పడం జరిగింది. చిన్న అనుమానం ఉంది ఏంటంటే ఒక నిమిషం సార్. అదే దానికి ఒక చిన్న అనుమానం ఉంది, దాన్ని కూడా అడుగుతున్నాను. 2022 జనవరి 6వ తేదీ నుంచి 2023 జనవరి 5వ తేదీ మధ్య దాదాపు 11,23,829 ఓట్లను ఆంధ్రప్రదేశ్ ఓట్లను తొలగించినటువంటి పరిస్థితి. దాంట్లో కేవలం వలసల పేరుతోనే 1,11,578 ఓట్లు తొలగించారు. అంటే ఓవరాల్గా ఒక ఏడాదిలో దాదాపు 13 లక్షల ఓట్లను తొలగించినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇవన్నీ పక్కన పెట్టేస్తే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ఒక 70 వరకు కేసులు నమోదయ్యాయి ఈ దొంగ ఓట్లకు సంబంధించి. నకిలీ ఫామ్స్ అవన్నీ పెట్టారు అని చెప్పేసి ఈ 70 కేసుల్లో ఒక 23 కేసులు కాకినాడ సిటీ నియోజకవర్గంలో అయ్యాయి. అక్కడ కాకినాడ సిటీ నియోజకవర్గంలో వైసీపీలో అప్పట్లో ఎమ్మెల్యేగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి. సో మీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఎన్నికల సంఘం ఇన్ని ఓట్లు తొలగించడం వల్లే మీరు ఓడిపోయి ఉండొచ్చు కదా బహుశా. మరి దానికి ఆన్సర్ ఉందా సార్? దానికి అదేం కాదు సార్. మా ఓట్ పర్సెంట్ మీరు చూసారు, సుమారుగా 41% ఉంది మాకు. అయినా సరే ఇప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ మీద రాష్ట్రంలో ఉన్న ఎవరైతే పేదలు ఉన్నారో